ప్రపంచంలోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా. నిజానికి ఎలక్ట్రిక్ కార్ అనగానే గుర్తుకొచ్చేది టెస్లానే. అయితే టెస్లా కంపెనీకి మాత్రం ఎలక్ట్రిక్ కార్ అనగానే గుర్తుకొచ్చే కంపెనీ BYD అనే చెప్పాలి. ఎందుకంటే టెస్లా కంపెనీని వెనక్కి నెట్టి ఈవీ అమ్మకాల్లో నెంబర్ 1 గా నిలిచిన కంపెనీ BYD. ట్రక్ తో బ్యాటరీలను తొక్కించడం ఆ కంపెనీకి బాగా సరదా. మేకులతో బ్యాటరీలను దింపడం ఒక హాబీ. అటువంటి BYD కంపెనీ ఇప్పుడు బ్యాటరీ టెక్నాలజీలో సంచలనాన్ని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ కార్లలో 1000 కిలోమీటర్ల ప్రయాణం సులువు చేస్తామంటున్న BYD సెకండ్ జనరేషన్ బ్యాటరీ టెక్నాలజీ గురించి ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఒక ఎలక్ట్రిక్ వాహనం యొక్క మైలేజ్ ని డిసైడ్ చేసేది లిథియం అయాన్ బ్యాటరీనే. బ్యాటరీలు చిన్న సైజులో ఉండి ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఆ బ్యాటరీలో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండాలి. సరిగ్గా ఇలానే BYD సెకండ్ జనరేషన్ బ్యాటరీలో ఎనర్జీ డెన్సిటీ ఏకంగా 207% పెరుగుతుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఇదే జరిగితే ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ ఇబ్బందులు తొలగిపోయినట్టే. ప్రస్తుతం BYD కంపెనీ తమ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో మార్కెట్ లో అద్భుతాలు సృష్టిస్తుంది. అత్యంత సురక్షితమైన బ్యాటరీలుగా పిలువబడుతున్న బ్లేడ్ బ్యాటరీ ప్రస్తుతం ఎనర్జీ డెన్సిటీ కేజీకి 150 వాట్ అవర్లు. అయితే చైనాకు చెందిన CATL కంపెనీ సహాయంతో BYD సెన్సింగ్ అనే రెండో తరం బ్యాటరీలను తయారు చేస్తుంది. ఈ బ్యాటరీలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ సరికొత్త టెక్నాలజీ బ్యాటరీ యొక్క ఎనర్జీ డెన్సిటీ 190 వాట్ అవర్ పర్ కేజీ. ఇక BYD కంపెనీ CEO వాంగ్ షాన్వు ఈ కొత్త బ్యాటరీలు బ్లేడ్ బ్యాటరీలతో పోలిస్తే మరింత చిన్నగాను తేలిగ్గా ఉంటాయని, అదే సమయంలో మరింత దృఢంగా ఈ బ్యాటరీలు ఉంటాయని, ఈ బ్యాటరీలను ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుందని ఈ బ్యాటరీ టెక్నాలజీపై ధీమా వ్యక్తం చేశారు BYD కంపెనీ CEO. BYD ఈ బ్యాటరీలపై గత 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. రీసెంట్ గా బ్లేడ్ బ్యాటరీ డెవలప్మెంట్ కూడా ముగించింది. ఈ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ ని 1000 కిలోమీటర్లు దాటించడం సులభం చేస్తుందంటూ టెక్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇది సర్టిఫైడ్ రేంజ్ అనుకున్న రియల్ రోడ్ కండిషన్స్ లో 850 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉండవచ్చు. ఈ సరికొత్త బ్యాటరీలు BYD కార్లలో వాడటం వల్ల మార్కెట్ లో అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. ఇప్పటికైతే నియో ఎలక్ట్రిక్ కార్ ఈ EV ఇండస్ట్రీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఛార్జ్ పెడితే నియో ET7 మోడల్ 1000 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని 3.8 సెకండ్లోనే రీచ్ అవుతుంది. ఈ కారులో 150 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగిస్తున్నారు. కారు లోపల కూర్చుంటే పెద్ద హోటల్ రూమ్ లో కూర్చున్న ఫీల్ ఉంటుంది. ఈ నియో కార్ పై ఉన్న హైప్ ని తన వైపు మార్చుకోవాలని BYD కొత్త బ్యాటరీ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. మరి ఈ కొత్త BYD బ్యాటరీల యొక్క రేటు ఎంత ఉండొచ్చు? ప్రస్తుతం అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో లిథియం అయాన్ బ్యాటరీ యొక్క ధరలు మన దేశ కరెన్సీలో కిలోవాట్ అవర్ కి 8,000 రూపాయల నుండి 9,000 రూపాయల వరకు జరుగుతుంది. కానీ BYD కంపెనీ వాళ్ళు రూపొందిస్తున్న ఈ కొత్త బ్యాటరీల యొక్క రేటు కిలోవాట్ అవర్ కి $50 నుండి $60 వరకు ఉంటుందని ఒక అంచనా. అంటే కేవలం 4,000 రూపాయల నుండి 4,500 రూపాయల వరకు మాత్రమే అన్నమాట. ఇదే రేటుకి BYD కొత్త బ్యాటరీ ప్యాక్లు కనుక సాధ్యమవుతే EV కార్ల తయారీ చేయడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ రేటే ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేట్లో సగానికి పైగా ఉంటుంది. ఈ బ్యాటరీ రేట్ల వల్లే ఓవరాల్ గా ఒక ఎలక్ట్రిక్ వాహనం యొక్క రేట్ కూడా పెరిగిపోతుంది. ఈ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో కస్టమర్లు పెట్రోల్ వాహనాలకి మొగ్గు చూపిస్తున్నారు. BYD చెప్పినట్టు ఈ బ్యాటరీ టెక్నాలజీ గనక చవకగా మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే EV వాహనాల యొక్క రేట్ల మీద 20% వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇక BYD బ్లేడ్ బ్యాటరీ సెన్సింగ్ దీని వల్ల సేఫ్టీ లాభాలు కూడా ఎక్కువే. మేకులతో బ్యాటరీలను గుచ్చడం, మంటల్లో కాల్చడం, ట్రక్ తో బ్యాటరీని తొక్కడం ఇవన్నీ చేసిన తమ బ్యాటరీలు ఏమీ కావు, సూపర్ స్ట్రాంగ్ బ్యాటరీలు మావే అని చాలా స్టంట్లు చేసి BYD కంపెనీ ఇప్పటికే తమ బ్యాటరీలను ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ప్రపంచానికి పరిచయం చేసుకుంది. ఇక కొత్త బ్లేడ్ బ్యాటరీస్ యొక్క సెల్స్ లో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఎగ్జిస్టింగ్ గా ఉన్న లిథియం అయాన్ సెల్స్ తో పోలిస్తే ఈ సరికొత్త లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో వీటిలో ఉపయోగిస్తున్న సెల్ సైజ్ చిన్నదిగా ఉంటుంది. అలానే ఈ సెల్ సైజ్ చిన్నదిగా ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోగలగవచ్చు. ప్రస్తుతం BYD కంపెనీ ఎదుర్కొంటున్న ఒక ఛాలెంజ్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ కాకపోవడం. ఆ ఛాలెంజ్ ని రెక్టిఫై చేసుకుంటూ BYD కంపెనీ వారు తమ సెల్స్ ని ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసుకునే విధంగా డెవలప్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఈ బ్యాటరీ ప్యాక్ ని 2 భాగాలుగా విడదీస్తున్నారు.
చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ను రెట్టింపు వేగంతో చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ BYD కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ జెన్జింగ్ బ్యాటరీలు త్వరగా మార్కెట్ లోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు జింగ్ జింగ్ అనడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది BYD కంపెనీ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్ ని, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.